ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడండి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ప్రియులారా, దేవుడు ఎందుకు మనల్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడంటే, మనం అనుకుంటాము కదా, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడో చెయ్యడో, నా అక్కరలు తీరుస్తాడో లేదో, నా భర్త మనసు మార్చుతాడో మార్చడో, నాకు ఉద్యోగంలో సహాయం చేస్తాడా, ఈ కష్టాల నుండి, ఈ సమస్యల నుండి, ఈ నిందలు అవమానాల నుండి నన్ను తప్పకుండా విడిపిస్తాడా, నాకు సహాయం చేస్తాడా అనే అపనమ్మకం, అవిశ్వాసంతో ఈనాడు మనం జీవిస్తున్నాము. దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను బయటకు తీసుకువస్తాడా అని ఎంతో చింతిస్తూ ఉంటున్నాము, దిగులు పడుతుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడే నీతో బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడండి. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ జీవితంలో నేను చెయ్యలేని పనులున్నాయా? నీకు సహాయం చెయ్యలేని కార్యాలేమైనా నీ జీవితంలో ఉన్నాయా? నీ బాధలను నేను తీర్చలేనా? నీకు విరోధంగా లేచే వారిని నేను అణగద్రొక్కలేనా? నీ ఆత్మీయ జీవితాన్ని నేను ఆశీర్వదించలేనా? నీ అనారోగ్య సమస్య నుండి నిన్ను స్వస్థపరచలేనా? నీ ఆర్థిక ఇబ్బందులను నేను మరుగుపరచలేనా? చెప్పు నా ప్రియ బిడ్డ. ఈనాడు యెహోవానగు నాకు, సర్వశక్తి కలిగిన నాకు, సర్వాధికారములు కలిగిన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రియ దేవుని బిడ్డ, దేవుడే నిన్ను అడుగుచున్నాడు. ప్రియులారా, నేనైతే చెబుతున్నా, నన్ను పుట్టించిన నా దేవునికి, నా పాపం నుండి నన్ను రక్షించి నీతిమంతురాలుగా చేసిన నా రక్షకునికి నా జీవితంలో, ఈ లోకంలో అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవండి. ప్రియులారా, ఈనాడు ఈ విధంగా మీరు కూడా చెప్పగలుగుతారా? ఒకవేళ నా దేవునికి అసాధ్యములంటూ ఏమీ లేవు అని నీవన్నట్లయితే, నీ జీవితంలో ఆయన కార్యాలను తప్పకుండా నువ్వు చూడగలుగుతావు. ప్రియ విశ్వాసి, శారా, అబ్రహాము ఎంతో భక్తి కలిగిన దంపతులు. దేవుని మాటలు వింటూ, ఆయనను వెంబడిస్తూ, దేవుడు చెప్పింది చేస్తూ, ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఎంతో ఆశీర్వదించాడండి. కానీ ఒకటి కొదువుగా ఉంచాడు వారికి. అదేమి